కరప్షన్ గురించి మనం మాట్లాడడానికంటే ముందు ఐ థింక్ దెర్ ఇస్ ఎ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్. ఎందుకంటే ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్. మరి బాధపడాలో, సిగ్గుపడాలో, సంతోషపడాలో నాకు తెలియదు, కానీ మన ఓటర్లు ఏ స్థాయికి తీసుకెళ్లారంటే రాజకీయ నాయకులు మీరు డబ్బులు ఇస్తే తప్ప మేము ఓటేయము అనే లెవెల్కి దేశాన్ని తీసుకెళ్లారు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి యొక్క విషయం. అయితే రెండో విషయం ఏంటంటే మనందరికీ తెలుసు, మునుగోడు ఎలక్షన్ తీసుకుందాం. మునుగోడు ఎలక్షన్ కనుక మనం తీసుకున్నట్టయితే మనం ప్రెస్లో చదివాం, మొత్తం బ్రిటిష్ పార్లమెంటు ఎలక్షన్లో అందరూ ఖర్చు పెట్టే అంత ఖర్చు ఓన్లీ మునుగోడు ఎలక్షన్లో ఖర్చు అయిందంట. అంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆలోచించాల్సిన విషయం. అదే రకంగా ఈ ఉచితాల పేరు మీద ఓటర్లని ప్రలోభ పెడుతున్నారు. ఈ ఉచితాల వల్ల నిజంగా అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? ఓటర్లు ఏమైనా అభివృద్ధి చెందుతున్నారా? వీటన్నిటిని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను సార్. కాబట్టి పర్టికులర్గా ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అని ఈరోజు ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితి అంటే, ఒక కామన్ మ్యాన్ అనేటువంటి ఒక వాడు ఎలక్షన్లో నిలబడేటువంటి ఒక పరిస్థితి రోజుల్లో లేదు. మీరు ఒక సర్పంచ్గా పోటీ చేయాలన్నా, ఒక కౌన్సిలర్గా పోటీ చేయాలన్నా కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, డబ్బులు తీసుకొని మనం ఓట్లు వేస్తున్నాం. కాబట్టి ప్రశ్నించేటువంటి యొక్క హక్కు మనం కోల్పోతున్నాం. దీని గురించి ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాల్సినటువంటి యొక్క అవసరం ఉందని అనుకుంటున్నాను.